నారా లోకేష్ జీవిత చరిత్ర, ఎవరికి తెలియని రహస్యాలు, నారా లోకేష్ బయోగ్రఫీ, అన్నోన్ సీక్రెట్స్ ఆఫ్ హిస్ లైఫ్. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. రాష్ట్ర దేశ రాజకీయాలను షేక్ చేస్తున్న వ్యక్తి, యువ నాయకుడు, యువగలం. పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ అంతా పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ వాటిని అర్థం చేసుకొని వారితో మమేకమై పేద ప్రజలకు న్యాయం చేయడానికి అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు, యువనేత, మంచి మనిషి, ప్రజల మనిషి నందమూరి తారక రామారావు గారి గారాల మనవుడు, నటరత్న నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల అల్లుడు, గౌరవనీయులు, రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్. నారా లోకేష్ జీవిత చరిత్ర గురించి, వారి జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాల గురించి, ఎన్నో అపహాస్యాలకు గురైన నారా లోకేష్ చరిత్రలోనే ఎన్నడూ చూడని విజయాన్ని తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి తెచ్చిన రెడ్ బుక్ నాయకుడిగా పేరు పొందిన మాస్ లీడర్, ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ గారి గురించి ఈ రోజు మన వీడియోలో చెప్పుకోబోతున్నాం. నారా లోకేష్ 1983 జనవరి 23న జన్మించారు. వీరు ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార మరియు సాంకేతిక శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖలు, మానవ వనరుల అభివృద్ధి శాఖలకు మంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. 2017 నుండి 2019 వరకు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖల మంత్రిగా సేవలు అందించారు. 2017లో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నారా లోకేష్ 1983 జనవరి 23న ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ లో నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరిలకు జన్మించారు. నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె. లోకేష్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ పట్టా పొందారు. కార్నెగీ మెలాస్ యూనివర్సిటీ నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో స్పెషలైజేషన్ తో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. లోకేష్ తన రాజకీయ జీవితం టీడీపీలో ప్రారంభించారు. 2014లో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీలో అత్యున్నత నిర్ణయాల సంస్థ అయిన పాలిట్ బ్యూరో సభ్యునిగా ఎంపికయ్యారు. పార్టీలో సభ్యత్వం పెంపు, వ్యూహ రచనలో కీలక పాత్ర పోషించారు. 2013లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ టీడీపీ ప్రతిపాదన అని పేర్కొన్నారు. 2017లో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2023 జనవరి 27న యువగలం పాదయాత్రను ప్రారంభించారు. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా యువత సమస్యలు తెలుసుకునేందుకు కుప్పం నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశారు. 2024లో మంగళగిరి నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా భారీ మెజారిటీతో దాదాపు 91,413 ఓట్ల విజయం సాధించారు. టీడీపీ 39 ఏళ్లగా గెలవని నియోజకవర్గంలో ఈ విజయంతో చరిత్ర సృష్టించారు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతికం, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల బాధ్యతలు అప్పగించారు. లోకేష్ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణ, లోకేష్ ట్రస్ట్ లో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాడు. దీనిని పేద ప్రజలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడానికి, వారి అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలను అందించడానికి ఉపయోగపడే కార్యక్రమంగా రూపొందించారు. ఇది గ్రామీణ, పట్టణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం. ఆయన బ్లడ్ డొనేషన్స్, హెల్త్ క్యాంపులు నిర్వహించారు. ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా 8 ఐటీ కంపెనీలను ప్రారంభించాడు. 2007లో ఇతను తన మామ అయిన నందమూరి బాలకృష్ణ ప్రథమ పుత్రిక అయిన నందమూరి బ్రాహ్మణిని పెళ్లాడాడు. నారా లోకేష్ జీవితాన్ని 2 పార్ట్స్ గా చెప్పుకోవచ్చు. మొదటిది 2019లో మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోవడం. రెండవది 2024లో మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే
అత్యంత మెజారిటీతో గెలవడం. 2019న ఆయన ఓడిపోయినాక మీడియాతో మాట్లాడిన ఆసక్తికరమైన విషయాలు ఇవే. నేను ఓడిపోయాను అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను, కానీ ఓడిన తరువాత నా కర్తవ్య భావం మరింత పెరిగింది. నా కర్తవ్యాన్ని మంగళగిరి ప్రజల పట్ల మరింతగా నిర్వహించగలననే నమ్మకం ఏర్పడింది. గత 4 సంవత్సరాల్లో 9 నెలల పాటు మంగళగిరి ప్రజల కోసం చేసిన సేవలు గుర్తుండి వారు నాకొక మరింత విశ్వసనీయమైన సాధనానికి దారి చూపిస్తారని అనుకున్నాను. నేను ఓడిపోయానని నాకు ఎలాంటి నిరాశ లేదు. అదే దారిలో మనం ముందుకు పోతే మంగళగిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం. నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు అని అందరూ అంటున్నారు, కానీ మంగళగిరిలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం కాదు. 1982, 1985 సంవత్సరాల్లో మినహా తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో గెలుస్తుందని అందరూ చెప్పేవారు, కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ నేను ఈ రోజు చెప్తున్నా, రానున్న 5 సంవత్సరాలు శ్రామికుడిలా పనిచేస్తా. ప్రతి సమస్య అధికారంలో లేకపోయినా నేను పరిష్కరిస్తా. రాష్ట్రం మొత్తం ప్రజల సమస్యలను తెలుసుకుంటా. ఓడిపోవడానికి కారణాలను నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి తెలుసుకొని అవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటూ ముందుకు సాగుతాం. గుర్తు పెట్టుకోండి, ఇదే మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీతో రానున్న 2024 ఎన్నికలలో గెలవబోతుంది. ఇప్పటి ప్రభుత్వానికి వచ్చిన 151 సీట్స్, ఈ నంబర్ ని తిరగరాస్తాం. 151 సీట్స్ కన్నా ఎక్కువ తెచ్చుకొని మళ్లీ మీడియాతో మాట్లాడతా. మరియు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా అండగా ఉంటానని నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇల్లు వదిలి రాష్ట్రం మొత్తం కుటుంబానికి దూరంగా యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకొని భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడని విజయాన్ని సాధించారు. తరువాత మంగళగిరి గెలుపు గురించి మీడియాతో మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గంలో 1985 నుంచి తెలుగుదేశం జెండా ఎగరలేదు, కానీ ఈసారి జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కృషితో నేను 91,000 మెజారిటీతో గెలిచాను. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 3వ అత్యధిక మెజారిటీ. గాజువాకలో ప్లావల శ్రీనివాస్ గారు 95,000 మెజారిటీతో, భీమిలి నియోజకవర్గంలో శ్రీనివాసరావు గారు 92,000 మెజారిటీతో గెలిచారు. నేను 3వ స్థానంలో ఉన్నాను. ఈ గెలుపుతో నాపై బాధ్యత పెరిగింది. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం నా లక్ష్యం. గత 5 ఏళ్లలో 2014 నుండి 2019 వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాము. రాబోయే 5 ఏళ్లలో మరిన్ని చేయాలి. ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం. అమరావతి అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల పురోగతి వంటి అంశాల్లో కృషి చేస్తాము. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతాము. ఈ విజయం ప్రజలది. మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాము అని అన్నారు. ఇచ్చిన మాట కోసం చరిత్ర తిరగరాసిన మహానాయకుడు, యువనేత, శ్రమజీవి, ప్రజానేత, తెలుగు జాతి స్థిరస్థాయిగా గుర్తుపెట్టుకునే పేరు నారా లోకేష్. వారికి మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.